సాధారణంగా అన్నదమ్ములంటే చిన్న చిన్న తగువులు పొరపచ్చాలు పరిపాటే. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా అవతలి వారు క్షణం కూడా ఆలోచించకుండా అండగా నిలబడతారు. ఇదంతా రూపాయి వారిద్దరి మధ్యలోకి రానంత వరకే. అది ఒక్కసారి వారి తగువుల్లోకి వచ్చిందా అప్పటి వరకు ఉన్న బంధాలు ఆప్యాయతలు అన్నీ మాయమవుతాయి. నువ్వా నేనా అనేంతగా ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుంటారు. ఇలా పచ్చనొట్టు మాయలో పడి క్షణికావేశంలో శాశ్వత బంధాలను కాలరాసుకుంటున్నారు. ఈ కోవలనే హైదరాబాద్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య డబ్బుల వల్ల ఎలాంటి గొడవ చెలరేగింది? ఆ ఘర్షణ వల్ల జరిగిన నష్టమెంత? రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య తగవులు పెడతా అన్నదంట. అలాంటి రూపాయి కోసం నేడు సంబంధ బాంధవ్యాలు కాలగమనంలో మరుగున పడిపోతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు ఇటీవల జరుగుతున్న ఉదంతాలే నిదర్శనం. అలా రూపాయి లెక్కల కోసం ఓ అన్నదమ్ములు గొడవ పడ్డారు. అది కాస్త గాలివానలా మారి ఎడమొహం పెడమొహంగా మారింది. అయినా లెక్క తేలాలిగా, దానికోసం చర్చ పెట్టారు. ఇద్దరి మధ్య మరోసారి మాటామాట పెరిగి అగ్గి రాజుకుంది. అది కాస్త ముదిరి అన్న జీవితాన్ని బలిగొంది. తమ్ముణ్ణి కటకటాల్లోకి నెట్టింది. హైదరాబాద్ చంపాపేట్ కుమ్మరి బస్తీలో దారుణం జరిగింది. తండ్రి అంత్యక్రియల ఖర్చు, ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య చెలరేగిన వివాదం అన్న హత్యకు దారితీసింది. నాగర్ కర్నూల్ జిల్లా తాండూరు మండలం నీళ్లబండ తాండాకు చెందిన బుడావత్ లింబియా కుటుంబం హైదరాబాదుకు వలస వచ్చారు. అతని ఇద్దరు కుమారులు వెంకటేష్, శివ చంపాపేట్ కుమ్మరి బస్తీలో నివాసముంటున్నారు. అన్నదమ్ములిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల అస్వస్థత వల్ల లింబియా మరణించాడు. తండ్రి అంత్యక్రియలకయ్యే ఖర్చంతా పెద్ద కుమారుడు వెంకటేష్ భరించాడు. శివ ఖర్చుల్లో వాటాకు రాకపోగా అంత్యక్రియలకు సైతం దూరంగానే ఉన్నట్లు సమాచారం. ఇది వెంకటేష్ కోపాన్ని మరింత రెట్టింపు చేసింది. వాటా విషయంలో ఈ నెల 14న రాత్రి సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. తనకివ్వాల్సిన డబ్బుల గురించి అన్న వెంకటేష్ తమ్ముడు శివాను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో శివ చేతికందిన కత్తెరతో వెంకటేష్ను పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన వెంకటేష్ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పరారీలో ఉన్న శివను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి దెబ్బతిన్న అతన్ని వెంకటేష్ అతని పేరు, పొడిచిన అతని పేరు శివ. ఇద్దరు ఓన్ బ్రదర్స్. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వాల్సి ఉంది, తమ్ముడు ఇవ్వాలి అన్నకు. ఆ విషయంలో గొడవ పడుకుంటూ తమ్ముడు కత్తెరతోటి అన్నను పొడవడం జరిగింది. అన్నను ఉస్మానియా తరలించినాక అక్కడ చనిపోయాడని చెప్పి ఉస్మానియాలో చనిపోయాడు. తమ్ముడు కూడా కస్టడీలో ఉన్నాడు. పరదగా ప్రొసీడ్. అన్నదమ్ములిద్దరి మధ్య చంపుకునేంత వైరం లేదని, వారిద్దరి మధ్యలో ఎన్ని ఉన్నా అందరితోనూ ఎంతో కలుపుకోలుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. 5 సంవత్సరాలు మంచిగానే ఉంటున్నాం మేమందరం కలిసిమెలిసి. ఈ రోజు రాత్రి కొట్లాట అయిందంట. పొడుచుకోరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అని తెలుసు మనకు, నారాయణపేట అక్కడ ఎక్కడో. ఎప్పుడు కొట్లాట ఇట్లా ఏం కాలేదు. ఎప్పుడు పెళ్ళమూడు కొట్లాట మేము తిట్టాగా నూకునేది. ఇప్పుడు మాత్రం అన్నదమ్ములకు అయింది. రాత్రి అయిందంటే మాకు తెలియదు. కొద్దిగాల మాత్రం వచ్చి పొడిచేదాకా మాకు తెలియదు. అలా చిన్ని వచ్చింది, అలా చిన్ని పంచాయతీ దింపడానికి వచ్చింది. చాకు ఆ కత్తెర పట్టుకుని వచ్చింది. ఆమె ఆ కత్తెరతో పొడిచిందంట. ఏది ఏమైనా మాటలతో పరిష్కారమయ్యే చిన్నపాటి విషయానికి గొడవ పడ్డారు. శివ క్షణికావేశం ఇరు కుటుంబాల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చింది. డబ్బు, బంధాలు, అనుబంధాలను కాలరాస్తోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బులెటిన్లో మరో స్మాల్ బ్రేక్.